భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రామాలయ వారి దేవస్థానానికి చెందిన భూముల్లో దేవస్థానం సిబ్బందికి ఆక్రమణదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భద్రాచలం సమీపంలోని పురుషోత్తపట్నంలో స్వామివారి ఆలయానికి అక్కడ సుమారు 889 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు అల్లూరు జిల్లా పరిధిలో ఉన్నవిగా చట్టపరంగా నమోదయ్యాయి. ఈ భూముల్లో ఇటీవల కొంతమంది ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో గత 2 రోజులుగా ఆలయ అధికారులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆసరాగా తీసుకున్న ఆక్రమణదారులు ఇది ఏపీ భూమి, తెలంగాణ నుంచి రాలేరంటూ ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో రమాదేవి దేవస్థాన సిబ్బందితో కలిసి నిర్మాణ స్థలానికి వెళ్లారు. అయితే అక్కడ ఆక్రమణదారులు అడ్డుపట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఈవో రమాదేవి స్పృహ తప్పి కింద పడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. ఝాన్సీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన భూముల వ్యవహారంలో ప్రస్తుతానికి రగడ జరుగుతుంది చెప్పవచ్చు. ఎందుకంటే భద్రాచలం దేవస్థానానికి సంబంధించి దాదాపు 1375 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని గత కొంతకాలంగా భద్ర దేవస్థానమే పరిరక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో దాదాపుగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని భూములతో పాటు ఆంధ్ర ఏరియాలోని దేవాలయ భూములు కూడా పరిరక్షిస్తున్నారు. అయితే ఖాళీ భూములను గతంలో కౌలుకిచ్చే పరిస్థితి ఉండే, ప్రస్తుతానికి వందలాది ఎకరాల భూములు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా భద్రాచలం టెంపుల్ కు భద్రాచలం మండల కూతలోని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న విషయం భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవికి సమాచారం అందడంతో ఆ అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు ఆలయ సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తకు దారి తీసిన నేపథ్యంలోనే ఈవో రమాదేవి శ్రోత కింద పడిపోవడంతో ఆమెను భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. గత కొద్ది రోజులుగా పురుషోత్తపట్నం గ్రామంలో మాత్రం ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సమాచారం ఉండటం, పలుమార్లు ఆలయ సిబ్బంది అధికారులు వెళ్లడం జరుగుతూ వస్తుంది. అయితే తాజాగా మాత్రం నిర్మాణాలు చేపడుతున్న సమాచారం రావడంతో అధికార బృందం కూడా అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం కొనసాగింది. దాదాపుగా ఆలయానికి సంబంధించిన భూములు ఇటు అల్లూరు సీతారామరాజు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రాయలసీమ ప్రాంతాలకు కూడా రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిరక్షించే ప్రయత్నాలు ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన 5 గ్రామాలు ఆంధ్రలో విలీనమయ్యాయి. అందులో భాగంగానే ఈ పురుషోత్తపట్నం, ఏటపాక వంటి గ్రామాలు కూడా ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయించేందుకు రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆలయ భూముల వ్యవహారంలో మాత్రం వివాదాస్పదం జరగటం, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న తీరు నిరసిస్తూ ఆలయ అధికారులు, సిబ్బంది ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్రమదారుల బెదిరింపులు, దౌర్జన్యక పరిస్థితుల వల్ల ఆలయ సిబ్బంది, అధికారులు కూడా తట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే పురుషోత్తపట్నం ప్రాంతంలో రామాలయ భూములను ఆక్రమించుకున్న నేపథ్యంలో వారు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలించలేదు. ఆ ఆక్రమణదారులతో పాటు అక్కడ స్థానికులు కూడా ఎదురుదిగిన పరిస్థితి ఉండడంతో వివాదాస్పదంగా మారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ సంబంధించిన పోలీసుల సహకారంతో ఆంధ్రాకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆలయ అధికారులు, సిబ్బంది మాత్రమే పురుషోత్తపట్నం గ్రామానికి వెళ్లడంతో ఈ ఘర్షణ వాతావరణం కొనసాగింది. గ్రామస్తులు తిరుగుబాటు చేసిన వారితో పాటు ఆక్రమణదారులతో కూడా ఎదురు తిరిగి ఆలయ అధికారులు, సిబ్బందిపై దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో జరిగిన ఘర్షణ వాతావరణం సంబంధించి అక్కడ ఎవరైతే ఆక్రమణదారులు వాళ్ళందరిపై కూడా ఏటపాక పోలీస్ స్టేషన్ లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది. రమాదేవి కూడా సూతపి కోల్పోవడం తప్ప మిగతా ఎలాంటి ప్రమాదం జరగదని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా భద్రాద్రి రామాలయం సంబంధించిన భూములు 1375 ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్న వాటన్నింటినీ కూడా పూర్తిగా ఆలయ అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు మాత్రం కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే ప్రయత్నంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా చెప్పవచ్చు.
థ్యాంక్ యూ రాజేంద్ర. గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది, ఇక దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే. నిన్ను ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజారిటీతో సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు. దాదాపు 17 నెలలు అయిపోతుంది. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ప్రజలు ఇచ్చిర్రు. ఇది మీరు సంకనాకి ఇచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ, మళ్ళీ చెప్తున్నా, మీరు సంకనాకించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ, మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటల హామీలను నెరవేరుస్తూ వెనుక ముందు పరిపాలిస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో కొలువు చేసినావు, చదువుకున్నావు, చదివితే మంచి కొలువు చేసినావు, 10 ఏళ్ళు పాలన చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, అసెంబ్లీలో కూర్చోవాలా, కళ్ళు కాంపౌండర్లో కూర్చొని చర్చకు రమ్మనాలా. చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది. కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు, ఇందిరా పార్కుకు రా, వెంగళరావు పార్కుకు రా. ఏంది ఇది? బాధ్యతారహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా. అరే ఏంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు. అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా. మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది. అది నేను ఒకటే చెప్తున్నా భయ్, నేను పర్సనల్గా చెప్తున్నా, పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది, మీరు చేసింది ప్రచారంలో ఉన్నది, అది నిజమే కదా. నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు. ముందు నేను యాక్చువల్గా అప్పుడప్పుడు కొంత, ఇప్పుడు కాదు, నేను వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ కొంత అటో ఇటో కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజన్లు ఉంటాయి. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలే.
అతను చెప్తున్నా కదా, అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి ఈయనకు. నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు. బయటకు వస్తున్నాడు, అదే అంటే కదా 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా ఈడ ఏమంటారు అది ఇంటి దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు పోతున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దాన్ని చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లేలే ఈడ ఇదేను ఏడా ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా ఆయన సుట్ అయితే. ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా తిరుగుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం. ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు